సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సిగాజీ సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సిగాజీ సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా కూడా పోలీసులు విచారణ అయితే జరిపారు. ఇలా జరిపినటువంటి విచారణలో జూన్ 30న జరిగినటువంటి సిగాచి పరిశ్రమ, ఇది ఈ సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి పటాన్చెరువులో ఉన్నటువంటి ఈ పరిశ్రమలో అతిపెద్ద భారీ ప్రమాదమే జరిగింది. ఇందుకు బాధ్యతగా అమిత్ రాజ్ ఎవరైతే ఉన్నారు, ఈ సీఈఓ సిగాచి పరిశ్రమకు సంబంధించి సీఈఓ ఇతను. సో అతన్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. ప్రమాదంలో 54 మంది కార్మికులు మృత్యువాత చెందడం నిజంగా చాలా పెద్ద ప్రమాదం. అప్పట్లో పెద్ద సంచలనంగానే మారింది. రోజు రోజుకు కూడా అంటే లోపల సిగాచి పరిశ్రమ లోపల జరిగినటువంటి ప్రమాదంలో పూర్తి బాధ్యత అంతా కూడా సీఈఓది అన్నట్టుగానే ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రమాదంలో చనిపోయినటువంటి 54 మందికి ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కానీ మొత్తం దీని పరిశ్రమకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు అనేది చాలా కీలకంగా మారింది. సో ఇందులో భాగంగానే విచారణ జరిపినటువంటి పటాన్చెరు పోలీసులు ఇందుకు సీఈఓను కూడా బాధ్యులు చేస్తూ కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ ప్రమాదం ఎప్పుడైతే సంభవించినటువంటి ఉదయం మార్నింగ్ సమయంలో సంభవించింది. అప్పుడప్పుడే అందరూ కూడా విధుల్లోకి వస్తున్నారు. విధుల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆన్ డ్యూటీలోకి వెళ్తున్నారు. సో ఈ క్రమంలోనే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రమాదం జరిగినటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనైతే పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొదట ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. కానీ అరెస్టుల పర్వం ఏదైతుందో అరెస్టులు మాత్రం ఇప్పుడు మొదలయ్యాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే అప్పట్లో కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ కానీ ఇప్పుడు మెయిన్ గా అతని సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ ఎవరైతే ఉన్నారో అమిత్ రాజ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతని ప్రమేయం కూడా ఉంది. అంటే లోపల ఉద్యోగుల విషయంలో తీసుకోవాల్సినటువంటి మినిమం సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని అయితే గుర్తించారు. అందులో భాగంగానే ప్రస్తుతం సీఈఓ ఎవరైతే ఉన్నారో సిగాచి సంస్థకు సంబంధించినటువంటి సీఈఓను 54 మంది చనిపోవడంలో కీలక బాధ్యత వారిదే అని భావించినటువంటి పటాన్చెరు పోలీసులు అమిత్ రాజ్ ఎవరైతే ఉన్నారో అమిత్ రాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. రైట్ మధు, థ్యాంక్ యూ.